ఇక సాయికృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తునకు సిట్ను ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కృష్ణలంక పిఎస్లో సిట్ బృందం విచారణ చేస్తోంది. మరోవైపు ఈ కృష్ణలంక శ్మశాన వాటికలో అనాథ శవాల అంత్యక్రియల వివరాలను కూడా తీసుకుంటూ ఉన్నారు. మరోవైపు చూస్తే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రజెంట్ అబ్స్కాండింగ్ లో ఉన్న సిఐ నాగరాజుకు మద్దతు పెరుగుతోంది సార్. సోషల్ మీడియాలో కూడా వీఆర్ విత్ యూ అంటూ, ఐ స్టాండ్ విత్ యూ అంటూ కూడా స్టేటస్లు చాలా మంది పెడుతూ ఉన్నారు. ఈ వార్త వచ్చింది ఆంధ్రజ్యోతిలో సార్. అంటే నాగరాజుకు ఫేవర్గా ప్రజలు ఉన్నారు. అతను గతంలో చేసిన కొన్ని మంచి పనులను కూడా అక్కడ నిన్న కొంతమంది మహిళలు వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర సానుభూతి వ్యక్తం చేశారు సార్. నాగరాజుకు జేజేలు, అరెస్టు ప్రచారంతో ఇంటికి చేరుకున్న మహిళలు కృష్ణలంక ప్రశాంతంగా ఉండడానికి ఆయనే కారణం, సొంత డబ్బులతో సీసీ కెమెరాలు పెట్టించారు, చర్యలు తీసుకుంటే ఉద్యమిస్తాం, మద్దతుగా ర్యాలీ కూడా చేశారు సార్. అంటే అసలు ఏం జరుగుతుంది సార్? ఇది ఎలా జరుగుతుంది? ఎవరి ప్రోద్బలం లేకుండా జరుగుతుందా? వచ్చింది ఎందులో? ఆంధ్రజ్యోతి కూటమి పట్ల సానుకూలత జగమెరిగిన సత్యం కదా. ఒప్పుకోకపోయినా అందరూ తెలిసే విషయం అది. సో మరి ఎందుకు అంటే ఒకవైపు ఏమో మేము న్యాయం చేస్తాం, సాయికృష్ణ తల్లి కుటుంబాన్ని కూడా పిలిపించి ముఖ్యమంత్రి కలిశారు. మరోవైపు ఏమో కూటమి అనుకూల ఇకో సిస్టమ్ ఏమో నాగరాజును గొప్పవాడుగా, ప్రజానాయకుడిగా, ప్రజలకు సేవలు చేసిన వ్యక్తిగా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తోంది? ఈ రెండు పరస్పర విరుద్ధం కదా. ఇప్పుడు ఆ తల్లి, ఆ కుటుంబం ఏమంటాం, సాయికృష్ణ కుటుంబం సిఐ నాగరాజు మా వాడిని చంపారు అన్నది వాళ్ళ ఆరోపణ కదా. అంటే వీళ్ళు రెండు వైపులా ఎలా ఉంటారు? నిందితుల వైపు, బాధితుల వైపు కూటమి ఎలా ఉంటుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పిలిపించి నమ్మకం క్రియేట్ చేసినాకనే కదా వాళ్ళు చాలా సంతృప్తి చెందింది. మళ్ళీ ఇప్పుడు నాగరాజు వైపు కూడా మేమే ఉంటాం, ఇద్దరు వైపు మేమే ఉంటాం అంటే ఎట్లా? సో అందువల్ల క్లియర్గా ఎక్కడో ఒక్క చోట నాగరాజును డిఫెండ్ చేస్తోంది అధికారంలో ఉన్నవారన్న భావన కలగదా? ఈ వార్తల వల్ల, ఈ సోషల్ మీడియా ప్రచారం వల్ల ఏం సాధించదలుచుకున్నారనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్ వస్తుంది కదా. అంటే అప్పుడు నాగరాజు వైపు అధికార కూటమి, సాయికృష్ణ వైపు ప్రతిపక్షము అనేటువంటి భావన పెరగడానికి వీరి వార్తలే కారణమవుతున్నాయి కదా. లేకపోతే సడన్ గా నాగరాజుకు ఐ థింక్ పేజ్ 1లో వేసినట్టు, పేజ్ 1 ఫ్రంట్ పేజీలో ర్యాలీలు, అసలు ర్యాలీలు ఆర్గనైజ్ ఎవరు చేయండి అవుతాయా? మనకు తెలియంది ఏమున్నది? సో అది కూడా ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఈ ఇష్యూ నాగరాజు గురించి చర్చ ఎన్ని రోజులు అయింది? చాలా రోజులు కదా. మరి ఇన్ని రోజుల తర్వాత ఎందుకు వస్తున్నాయి? నిజంగానే నాగరాజు పట్ల ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటే ఇమీడియట్గా వస్తాయి, ఇంత లేట్ కావు. ఇప్పుడు మరి ఇంత లేట్గా ఎందుకు వస్తున్నాయంటే క్లియర్గా ఎక్కడో ఒక చోట దీన్ని వెనకాల ఎవరెవరు ఉన్నారనేది అర్థమవుతుంది. ఎవరున్నారో మనకు తెలియదు కానీ వార్తలు మాత్రం ఆంధ్రజ్యోతిలో ఉన్నాయి. దాన్ని బట్టి మనకు రకరకాల కంక్లూజన్లు రావటానికి ఆస్కారం ఏర్పడుతుంది. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం సాయికృష్ణకు అన్యాయం జరిగింది, ఈ నేరం చేసిన వాళ్ళని మేము ఎంతకైనా వదలము అనేటువంటి మెసేజ్ ఎక్కడిస్తోంది? ఒక లాకప్ డెత్ కు కారణమవుతున్నాడన్న ఆరోపణ ఎదుర్కొంటున్న సిఐ పైన అనుకూలంగా వార్తలు రాయడంలో ఏంటి సంకేతం అనేది క్వశ్చన్ కదా. సో ఇది మొదటి క్వశ్చన్. రెండవది, ఇప్పటికీ న్యాయ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? ఈవెన్ టుడే ఎవరు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ, పోలీస్ ఎంక్వైరీ, మన జ్యూరిస్ప్రుడెన్స్ లో ఉన్న ప్రాథమిక సూత్రం ఏంటి? మీరు న్యాయం ఇవ్వడమే కాదు, ఇచ్చినట్లు కనిపించాలి కూడా. సో నీవు ఈనాటికి కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ డిమాండ్కి ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఈవెన్ టుడే సిట్ వేశారు, అందులో ఎస్పీలు, ఉన్నతాధికారులే కదా. ఆరోపణే పోలీస్ వ్యవస్థ పైన. సో హౌ కెన్ ఎవరిపైనైతే ఆరోపణ ఉందో వారి అది వ్యవస్థలోనే ఉన్న ఉన్నతాధికారులు జడ్జెస్గా ఎలా ఉంటారు? ప్రాక్టికల్గా సాధ్యమా? సో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండదా? సో ఎక్కడో ఒక చోట తమ వ్యవస్థలో ఉన్న వారిని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం జరుగుతున్న అనుమానం ప్రజలకు రాదా? ఎంత ఆనెస్ట్ ఆఫీసర్స్ ఉన్నా కూడా భావన వస్తుంది. ఒకవైపు ఏమో అధికార కూటమికి అనుకూలంగా ఉన్న ఇకో సిస్టంలోమో నిందితులైన సిఐ నాగరాజుకు అనుకూలంగా వార్తలు, ప్రచారము, క్యాంపెయిన్ నడుస్తుంటది. మరోవైపు ఏమో ప్రభుత్వంలో భాగమైన పోలీసు వ్యవస్థ పైన విమర్శలు వస్తుంటే అదే పోలీసు వ్యవస్థ ఎంక్వైరీ చేస్తాను తప్ప ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయమంటారు. ఇక్కడ మూడోది ఏమవుతోంది? ఈలోగా సాయికృష్ణ రౌడీ షీటరు, సాయికృష్ణ నేరస్తుడు,
ఇంకో ఆయనకు 2018 ఆ గతంలోనే ఆయన పైన కేసులు ఉన్నాయి చూడండి అని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి, అంటే మీరు ఇందులో క్లియర్గా చూడండి, లాకప్ డెత్ గురైన వ్యక్తి నేరస్తుడు అని ఎస్టాబ్లిష్ చేసే ప్రచారం జరుగుతోంది అధికారంలో ఉన్న వైపు నుంచి. ఈ లాకప్ డెత్ కు కారణమైన నాగరాజు మంచివాడు అని ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే అల్టిమేట్ గా ఈ లాకప్ డెత్ జస్టిఫై చేస్తున్నట్టే కదా, మీకు క్లియర్ గా కనబడుతుంది కదా. ఒకవేళ ఈ రెండు వార్తలు ఒకే పత్రికల్లో వస్తున్నాయి కదా, నాగరాజు చాలా మంచివాడు, సాయి కృష్ణ రౌడీ. ఏం చెప్పదలుచుకున్నారు దీంతో ఇష్యూ? దీంతో ఏం చెప్పదలుచుకున్నారంటే లాకప్ డెత్ కరెక్టే, లాకప్ డెత్ జస్టిఫైబుల్ అనే భావన ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అంటే రౌడీల పైన ఉక్కుపాదం మోపద్దా అని నాయకులే మాట్లాడుతున్నారు. ఎవరద్దన్నారు ఉక్కుపాదం మోపద్దని? ఉక్కుపాదం ఏంటి? సమస్త లోహాలతో కూడిన పాదం మోపండి, ఎవరద్దంటున్నారు? దానికి ఎవరన్నా కాదద్దంటున్నారా? కానీ రౌడీ షీటర్ అయినా కూడా లాకప్ లో కొట్టి చంపే అధికారం ఉందా అనేది క్వశ్చన్ కదా. క్వశ్చన్ ఇప్పుడు మీకు ఇష్యూ సాయి కృష్ణ పైన నేరారోపణలు లేవా, నాగరాజు సొంత పైసలతో సీసీటీవీలు పెట్టించలేదా, అది కాదు కదా డిబేటు. సో డిబేట్ అటెందుకు పడకపోతున్నారు మీరు కావాలని? డిబేట్ ఏంటి? ఒక నేరస్తుడే కావచ్చు, ఆయన సాయి కృష్ణ పైన ఆరోపణలు ఉండవచ్చు, నేను కాదంటలేనది, అదేమి ప్రభుత్వమే చెప్తుంది కనుక అంగీకరించుదాం. బట్ అలా అయినా నీకెవరు ఇచ్చారు కొట్టి చంపే అధికారం? అది కొట్టి చంపే అధికారం తర్వాత చివరకు వాళ్ళు ఆ మనిషిని శవాన్ని అదృశ్యం చేశారన్నది ఆరోపణ కదా. ఇదెవరు ఇచ్చారు అధికారం? పోనీ ఇది ఎక్కడన్నా భారతీయ న్యాయ సంహితలో ఉందా, భారతీయ శిక్షా స్మృతిలో ఉందా? మీరు చెప్పండి ఎందులో ఉంది? పోనీ పాత ఐపీసీలో ఉందా? ఇలా నేరస్తుని పోలీస్ స్టేషన్లో వేసి క్రూరంగా కొట్టి, కావాలంటే ప్రైవేట్ హోటల్లో పెట్టి పోలీస్ స్టేషన్లోనే బాగుండదు అనుకుంటే మళ్ళీ ఇంకా కొట్టి రోజుల తరబడి హింసించి చంపేసి కాలబెట్టి బూడెవడు ఇవ్వకుండా చేయాలి అని ఏ శిక్షా సమితిలో ఉన్నా చెప్పండి. నేరస్తుడే కావచ్చు, నేరస్తునికైనా చేసే అలా శిక్ష అధికారం మీకు లేదు కదా. అందుకే కదా భారత రాజ్యాంగం, భారత నేర స్మృతి చాలా క్లియర్గా విచారణ జరిపే హక్కులు పోలీసులకు ఇచ్చింది, కానీ శిక్షలు వేసే హక్కు పోలీసులకు ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు మరి? ఇప్పుడు శిక్షలు పోలీసుకే వేసినట్టు ఇవ్వచ్చు కదా, ఏ డెమోక్రటిక్ నేషన్లో ఉండదు అది. శిక్షలు న్యాయ వ్యవస్థకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఈ రెండు వ్యవస్థలు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఒకరి చేతిలో ఉంటే జడ్జిమెంట్ మరొకరి చేతిలో ఉంచారు. ఎందుకు ఉంచారు? లేకపోతే ఏమవుతుంది? నీవే ఆరోపిస్తావు, నీవే శిక్ష వేస్తావు. ఇది కరెక్టా? పోనీయండి చెప్పమనండి, ఇక నుంచి మేము రౌడీ షీటర్లు అందరినీ ఉక్కుపాదం మొత్తం గనక అందరినీ లేపేస్తుంటాం, ఎన్కౌంటర్లు చేస్తుంటాం, చంపేస్తాం, అసలు శవాలు కూడా ఇయ్యం. పోనీ ఇది మా విధానం అని చెప్పమనండి బహిరంగంగా. నేరస్తుల పైన ఉక్కుపాదం మోపడానికి ఎవరు వ్యతిరేకం కాదు. అందుకే అన్నాను, ఉక్కుపాదమే కాదు, సమస్త లోహాలతో కూడిన అత్యంత శక్తివంతమైన పాదం మోపండి, ఎవరికి అభ్యంతరం. ఎందుకు కాదంటామండి? కానీ నో రైట్ టు కిల్ ఏ పర్సన్ కదా. అజ్మల్ కసబ్ పైన కూడా మన భారత న్యాయ వ్యవస్థ ఏం చేసింది? కాల్చేసి బూడిద లేకుండా వేయలేదు. అజ్మల్ కసబ్ పైన కూడా, అజ్మల్ కసబ్ పైన ఉక్కు పాదం మోపదలుచుకోలేదా మన వాళ్ళు? లేకుంటే ఏం పాదం మోపదలుచుకున్నారు? పాదరసం పాదం మోపదలుచుకున్నారా? సో అందువల్ల మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ ఇష్యూను ఇట్ ఇస్ ఎ సింపుల్ కేస్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వయలేషన్. ఇంతకన్నా ఎక్కువేముంది ఇందులో కులం వస్తోంది. కులం రెండు వైపుల నుంచి, అధికార ప్రతిపక్షాల నుంచి వస్తుంది, ప్రతిపక్షాల నుంచి కూడా వస్తుంది. ఎందుకు అనంటే అది ఆ కులం వచ్చినాకనే ఈత కదలిక ఉన్నది. కులమే రాకపోతే ఈ కదలిక ఉండేది కాదు, అసలు ఎవరు పట్టించుకునేటోడు కూడా కాదు, అసలు ఈ కేసు ఇంతదాకా వచ్చేదే కాదు. ఆ మేరకు కులం వచ్చింది కనుకనే ఇష్యూ కదిలింది. బాధిత కుటుంబంతో ముఖ్యమంత్రి మాట్లాడాడు. 40 రోజుల తర్వాత అయినా ఈ మేరకు కదలిక వచ్చింది అనే అది మనం నిజం వాస్తవంగా మన కళ్ళ ముందు కనబడుతుంది కదా. రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కులం అనే యాంగిల్ రావడం వల్లనే కదా, లేకపోతే ఎవరు పట్టించుకున్న పాపం ఎవరు పట్టించుకున్న వాళ్ళు కాదు. సో అందువల్ల అయినా ఇది కులం యాంగిల్ కాదు, సింపుల్ కేస్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వయలేషన్. దీంట్లో సాయి కృష్ణ ఏ కులము, నాగరాజు ఏ కులం అన్నది అప్రస్తుతము, సాయి కృష్ణ రౌడీ షీటర్ అన్నది అసందర్భము. నాగరాజు చాలా మంచివాడు, ఆయన సీసీటీవీలు పెట్టించాడు, కృష్ణలంక ఆయన వల్లనే సురక్షితం ఉన్నది, ఇక్కడ అసందర్భము. ఇక్కడ విషయం ఒకటే, హ్యూమన్ రైట్స్ వయలేషన్. ఒక మనిషిని లాకప్ లో పెట్టి కొట్టి చంపి ఆఖరికి అదృశ్యమయ్యేలా చేయవచ్చా లేదా? ఇంతకుమించి ఏమున్నది? దాన్ని వదిలేసి
మీరు ఎక్కడెక్కడికో పడుకోపోతే ఏమొస్తుంది ఇష్యూను?